ఎందుకంటే పూజ్యులు మా రామరాజు గారు ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు ఈ గ్రామం నాకు 2-3 సార్లు తీసుకొచ్చారు. తర్వాత గ్రామ దేవత పండగ కోసం తీసుకొచ్చారు. తర్వాత గణపతి నవరాత్రులు కూడా తీసుకొచ్చారు. తర్వాత ఈరోజు శ్రీ 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 బంగారమ్మ తల్లి పండగకి మళ్ళీ మొన్న ఫోన్ చేశారు మా సహోదరుడు. ఎందుకంటే ఈ ప్రాంతంలో నేను ఎక్కడ ప్రోగ్రాం ఆడినా మా వినోద్ మహాదాస్ గారి అబ్బాయి మరి ఎక్కడైనా వస్తారు. యూత్ కురవాలంటే నా ముందు అక్కడే కనబడతారు ఈ ప్రాంతంలో. అలాగనే ఈరోజు ఇలాంటి సత్కారం నాకు ఎక్కడెక్కడో సత్కారం జరిగినాయి. అక్కడ ఉండేటువంటి వాళ్ళు కళాకారులు మాత్రమే. ఈరోజు మన గ్రామంలో మీ పెద్దలందరి సమక్షంలో ఇలాంటి సత్కారం అందుకోవడం అనేది నా జీవితంలో మధురానుభూతి పొందినటువంటి మహోన్నతమైనటువంటి పర్వదినం. ఇది నా పర్వదినం అండి. ఎందుకంటే ఈరోజు మీ అందరూ అభిమానం ఉండబట్టి తెలుగు వెలుగు సాహితీ వేదిక మరి ఉత్తరాంధ్ర బుర్రకథ కళాకారుడిగా మరొక సీనియర్ బుర్రకథ కళాకారుడిగా ఒక నంది అవార్డు ఇచ్చారంటే అది మీ అందరూ ఆశీస్సులే. మరి నంది అవార్డు మేసారికి రావడం అనేది ప్రేక్షక దేవుళ్ళు మీ అందరూ అభిమానపూర్వకంగా ఉండబట్టి ఈరోజు ఒక సీనియర్ హాస్య నటుడిగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాల్లో ఒక బెస్ట్ ఆర్టిస్ట్ గా ఇంత మంచి నంది అవార్డు ఇచ్చారు. అది నా వల్ల కాదండి, మీ ప్రేక్షక దేవుళ్ళు, మీరే నాకు దేవుళ్ళు. ఈరోజు ఇంత సత్కారం చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున సహస్రబంధం తెలియజేసుకుంటూ గ్రామస్తులందరికీ యూత్ కురవాళ్ళకి మరొకసారిగా పాదాభివందనాలు అర్పించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.